అయితే మనము ఈ ఫ్యాటీ లివర్ ఉందనేసి మనం ఎట్లా తెలుసుకోవాలి? స్కాన్ ద్వారా తెలుసుకోవాలి, ఫైబ్రో స్కాన్ ద్వారా తెలుసుకోవాలి, రక్త పరీక్షలు, లివర్ ఎట్లా పనిచేస్తుంది, లివర్ ఎంజైమ్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత కొలెస్ట్రాల్, మన బాడీలో ఎంత కొలెస్ట్రాల్ ఉంది. యూజువలీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకే ఫ్యాటీ లివర్ వస్తుంది. సో కొలెస్ట్రాల్ ఎంత ఉంది. తర్వాత మనము ఏం చేస్తామంటే దీన్ని ఎట్లా నివారించుకోవచ్చు. దీన్ని మంచి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంది, వెయిట్ తక్కువ చేసుకొని, తర్వాత మనము మంచి నాన్ వెజ్ తినకుండా మంచి పళ్ళు కూరగాయలు తిని, తర్వాత ఈ జంక్ ఫుడ్ అంటారు, జంక్ ఫుడ్ వలన చాలా ఫ్యాట్ మన బాడీలోకి ప్రవేశిస్తుంది. జంక్ ఫుడ్ని మనము మానేయాలి. జంక్ ఫుడ్ మానేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్, బాగా నడక, ఇట్లాంటివి చేసి మంచి ఫుడ్ తీసుకుంటే మనము ఫ్యాటీ లివర్ని నివారించవచ్చు. ఫ్యాటీ లివర్ని ట్రీట్ చేయడం అంటే అది మందుల ద్వారా అది చేయొచ్చు, మెడిసిన్ ద్వారా ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఎంత తొందరగా మీరు డాక్టర్కి దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఫ్యాటీ లివర్ ఉందని ఎంత తొందరగా మీరు తెలుసుకుంటే అంత మంచిది. ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత మంచిది. సో ఇవన్నీ మీరు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, వాటి సిమ్టమ్స్, వాటి లక్షణాలు ఏంటి, తర్వాత ట్రీట్మెంట్ ఏంటి, తర్వాత అవి ఎట్లా మీరు తెలుసుకుంటారు, ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారు కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా పంపించి తర్వాత వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండేటట్టు చేయండి. మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. సో మళ్ళీ ఇంకొక వీడియోలో నేను కలుస్తాను. దిస్ ఇస్ డాక్టర్ అనిత. థ్యాంక్ యూ.